honoring with FTPC award Peruri Kalki Kameshwar garu. మీ పేరేనా అండి? ఇంత పెద్దగా పెట్టుకున్నారు, ఎవరు చదవద్దనా? బెస్ట్ విషెస్. నెక్స్ట్ దోర్నల హరిబాబు గారు. దోర్న హరిబాబు గారు ఉన్నారా అండి? అదే ఫిల్మ్ యాక్టర్. ఓకే. దోర్నల హరిబాబు గారు ఫిల్మ్ యాక్టర్, మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా, నెల్లూరు. ఎవరిదండి? సో నెక్స్ట్ శ్రీ శ్రీకాంత్ గారు సోషల్ సర్వీస్. శ్రీకాంత్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ అండి. We give our best wishes whenever the word comes social service. It's not an ordinary అండి. మనకి మన పనులు చేసుకోవడానికే టైం ఉండదు, మరి సమాజానికి చేసిన వ్యక్తికి నిజంగానే బెస్ట్ విషెస్ చెప్పాలా వద్దా? చెప్పొద్దా? పక్కన వాళ్ళతో మాట్లాడాలన్నమాట, అయితే చప్పట్లు కొట్టకుండా కదా. నెక్స్ట్ అక్షితారాజు గారు ఫైనాన్షియల్ సర్వీస్. అక్షితారాజు గారు, నో నో. ఓకే. సాయి రాజు గారు is been awarded for this social service. సాయి రాజు గారు, you have been awarded this wonderful award for your excellence in social service. We give you all the very best wishes. J Narsingh Rao garu, grooming service. శ్రీ జె నరసింగరావు గారు గ్రూమింగ్ సర్వీస్. ఓకే. ఆ హెల్దీ సొసైటీ అవ్వాలంటే మరి ఏం అవసరం మీ అందరికీ తెలుసు. ఏమనుకుంటున్నారు? మనీ అనుకుంటున్నారా? యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎడ్యుకేషన్. సో అలాంటి ఎడ్యుకేషన్ని ఆయన నిజంగా అందరికీ అందుబాటులో ఉంచేటట్టుగా చేశారు. ఆయనకి గట్టిగా చప్పట్లతోనే సాదరంగా వేదికపైకి ఆహ్వానించుకుందాం శ్రీ అక్కినేని కృష్ణ కిషోర్ గారిని, ప్రెసిడెంట్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్, అలాగే ఏపీపీయుఎస్ఎంఏ చైర్మన్ కాకతీయ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ భీమవరం. సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తుంది ఎఫ్టిపిసి. ఓకే. శ్రీ డి శ్రీనివాసరాజు గారు ఎడ్యుకేషనల్ తీసుకున్నారా సార్? ఓకే. నెక్స్ట్ శ్రీ పాశం నాగమల్లు, ఫౌండర్ పాశం స్టూడియోస్. శ్రీ పాశం నాగమల్లు. ఓకే, ఠీక్. పాశం నాగమల్లు గారు.
నెక్స్ట్ మధు లగ్న దాస్ గారు, ఇండియన్ యాక్ట్రెస్. మధు లగ్నదాస్ ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసింది, మోడల్. మెడలో వేయాల్సింది మిస్ అయింది కాబట్టి ఆ మెడలో వేయాల్సిందిగా కోరుతూ ఐ రిక్వెస్ట్ నౌ ది అవార్డీ మధు లగ్నదాస్. I request Director Surya Teja to please come onto the stage to receive the next award. Request Director Surya Teja. Surya Teja కోసం ఒకే అభిమాని చప్పట్లు కొట్టడం ఆశ్చర్యంగా ఉంది. దయచేసి అందరూ కొడితే బాగుంటుంది. ఆయన డైరెక్టర్, ఆయన రాజమౌళి అంత ఎత్తెదగాలని మేము కోరుకుంటున్నాం. మించిన సినిమా తీయాలని మేము అనుకుంటున్నాం. ఓకే, మిస్ దీపు నాయుడు గారు, ఇండియన్ యాక్ట్రెస్. మిస్ దీపు నాయక్ గారు, సారీ, మిస్ దీపు నాయుడు గారు, are you there? Yes, we congratulate you on behalf of FTPC. Next, Miss Dhani Bose, Indian actress, a versatile actor. Please put your hands together for the pretty lady. On to the dais. FTPC presenting an award. Rebel Star Krishnam Raju Pratibha Puraskar 2025. Next, Miss Anisha Mukherjee, Indian actress. Anisha. Next, Miss Sneha Shah. Sneha Shah, actor, model. A pretty doll onto the stage. We give you hearty best wishes on behalf of FTPC. Next, Praveen Kumar Garu, food entrepreneur. Praveen Kumar Garu. Praveen. ఎండి శ్రీ రమేష్ బాబు గారు సాదరంగా వేదికపైకి ఆహ్వానించుకుందాం. అవార్డీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎఫ్టిపిసి శ్రీ జి రమేష్ గారు.
సీనియర్ సిటిజన్ ఓకే ఓకే సిటిజన్ ఫోర్స్ ఆర్గనైజేషన్ ఎండి శ్రీ జి రమేష్ గారు సాదరంగా వేదిక పైన ఆహ్వానించుకుందాం. ఎఫ్టిపిసి బెస్ట్ విషెస్. తీసుకోవడానికి ముందు చిన్న ఫస్ట్ టైం ఆర్ఆర్ తగ్గించరా? పబ్లిక్ లోకి రావడం. సౌండ్ ప్లీజ్. హలో మ్యూజిక్ ప్లీజ్. చానాళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా పబ్లిక్ లోకి వచ్చాను. ఎంత కాకతాళీయం అంటే చైతన్య గారు తెలుసు నాకు. చైతన్య గారు వచ్చేట్లాగా కృష్ణరాజు గారు మెమోరియల్ చేస్తున్నాం అన్నప్పుడు నా మనసులో ఏదైతే ఉందో అనుకోకుండా చాలా ఇదిగా కాకతాళీయంగా కలిసింది. మా సిస్టర్ 1984లో క్యాన్సర్తో చనిపోయింది. 1984 అంటే ఐ వాజ్ వెరీ యంగ్. చనిపోయిన రోజు తెలిసింది క్యాన్సర్ అని. అప్పటి వరకు ట్రీట్మెంట్ టీబీకి చేశారు డాక్టర్లు. ఫర్ 6 months షీ వాజ్ ట్రీటెడ్ ఫర్ టీబీ అబ్డమిన్. 1984. కానీ చనిపోయిన తర్వాత చనిపోతున్న రోజు ఆపరేషన్ చేసి చూసి అసలు ఏంటిది టీబీ అబ్డమిన్ ఎందుకు ఇలా వస్తుందని క్యాన్సర్తో వచ్చింది. అప్పటి నుంచి ఆ బాధ అలాగా ఎవరో పడకూడదు ఇటువంటి బాధ అనేది అప్పటి నుంచి వేస్తున్న అవకాశం రాలేదు. 2001లో 2000 తెలుగు ఇది ఓకే కదా. 2001లో నేను రైతు సంక్షేమ సమగ్రంగా ఈ ఎన్జిఓస్ తరపున నేను చేస్తుండే ఓన్ స్టార్ట్ కానీ, అంటే ఏమి ఆర్గనైజేషన్ లేకుండా ఓన్గా నేనే కుర్రోళ్ళు పెట్టుకొని ఈస్ట్ గోదావరి అంతా తిరుగుతున్నప్పుడు కృష్ణరాజు గారితో పరిచయం ఏర్పడింది. అది కూడా ఎట్లాగంటే నేను కాలేజీ డేస్లో ఉండేటప్పుడు కృష్ణరాజు గారికి డూప్గా రికార్డింగ్ డ్యాన్స్లు వేసేవాడిని. అంటే నార్మల్ ఎలాగ నడుస్తూ అంటే అప్పట్లో అలవాటు అది పెడుతున్నట్టు. అప్పుడు జుట్టు గిట్టు అందు ఉండేవారు. మన ఊరు పాండవుల సాంగ్ ఒకటి, నెక్స్ట్ వచ్చి సీతారాముల సాంగు ఈ వేస్తున్నారంటే ఆ స్టేజ్ మీద నవరాత్రులకి నన్నే పిలుస్తుండేవారు. అది చెప్పడానికి ఏదో సరదాగా కలిస్తే రైల్వే స్టేషన్లో మాట ఇది వచ్చినప్పుడు ఆయన అడిగారు అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇదని అడుగుతున్నప్పుడు చెప్తే మా సిస్టర్లా చనిపోయారు ఎంగేజ్లో, ఇట్లాగా ఎన్జిఓస్ తరపున నేను వర్క్ చేస్తున్నాను, నేను ఏదో ఒకటి చెయ్యాలని ఉంది అన్నప్పుడు అసలు నువ్వే ఎందుకు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చేయకూడదు అన్నారు. దానికి రూపకల్పన 2 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ అన్నది 11th యానివర్సరీ జరుపుకున్నాం మొన్నే. సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ ఫర్ సిటిజన్స్ అనేటువంటి ఈ నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్ తరపున విద్యా వైద్యాన్ని పెంపొందించాలనుకున్నప్పుడు ఆవేళ ఆయన అన్న దీన్ని దృష్టిలో పెట్టుకొని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయాలి అనుకొని రేపు ఫిబ్రవరిలో దానికి భూమి పూజ జరగబోతుంది. విజయవాడకు ఒక 50 kilometers ఏరియాలో టువర్డ్స్ నొన్నా నూజివీడు. కానీ చాలా కాకతాళీయంగా ఏంటంటే ఈ వాజ్ మై ఫేవరెట్ హీరో. ఎందుకంటే రెబల్ స్టార్. నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా అట్లాగే ఎవడైతే నాకేంటన్న టైప్లో ఉండేవాడిని. ఆ తర్వాత రీసెంట్గా ఇప్పుడు త్రిబుల్ ఆర్ అని వచ్చారు. ఆయనకు నేను వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా రఘురామ కృష్ణరాజు గారు ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉంటాం. అదే దృక్పథంతో వెళ్తూ ఆవేళ ఆయన చెప్పిన దానికి మా సిస్టర్ గారు అనుకున్న దానికి ఆల్రెడీ 8 months లాస్ట్ ఇది అయినప్పుడు కృష్ణరాజు గారు ఇది కార్యక్రమం జరిగినప్పుడు ఏదైతే ఇమేజింగ్ సెంటర్ ఉంటుందో ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆ ఫ్లోర్కి కృష్ణరాజు మెమోరియల్ ఫ్లోర్ అని చెప్పి పెట్టాలని చెప్పి ఆవేళ అనుకున్నాం. కనుక ఏదైతే ఇప్పుడు శంకుస్థాపన జరిగి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రాబోతుందో మెయిన్ పెట్ స్కాన్ ఈ ఇమేజింగ్ అంతా కూడా మెయిన్ కాబట్టి ఆ ఫ్లోర్కి కృష్ణరాజు మెమోరియల్ ఫ్లోర్ అని చెప్పి మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాం. అది తెలిసి పిలిచారా అనుకున్నాను నేను, కానీ ఆయనకి తెలియదు చైతన్య గారికి మేము అనుకుంటున్నాం. కనుక దానికి చైతన్య గారి ద్వారా అందరికీ కూడా ఇన్విటేషన్ వస్తుంది. తప్పకుండా అందరూ కూడా వచ్చి దానికి అందరూ మీరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఒక్క నిమిషం.
గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. కొంచెం అవార్డ్ అనౌన్స్ చేసినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు చప్పట్లు కొడితే వారికి ఎంకరేజ్మెంట్ ఒకటి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు ఒకటి. సెకండ్ థింగ్, మీకు ఎండ్ న్యూరాన్స్ అన్ని పాములో ఉంటాయి. ఆ న్యూరాన్స్ అన్ని స్టిమ్యులేట్ అయితే బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవుతుంది. మీకు డబుల్ డ్యూయల్ డ్యూయల్ అంటే ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అందరు దీనిలో కళాకారులు డిఫరెంట్ ఫ్యాకల్టీస్ అండ్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వారు కాబట్టి వారికి ఎంకరేజ్మెంట్గా గట్టిగా ఇంకొక అనౌన్స్మెంట్ అయ్యేదాకా మీరు కొడుతూనే ఉండాలి. అప్పుడు మ్యూజిక్ అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ రైటర్ గారు ఉన్నారు, మంచి కళాకారులు ఉన్నారు. నెక్స్ట్ అవార్డు తీసుకోగానే చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. అందరు ఎండింగ్ వరకు ఉందాం. మరి ఇది ఒక ఇంతకుముందు గౌతమ్ రాజు గారు చెప్పినట్టు కృష్ణరాజు గారు అంటే ప్రేమ ఆప్యాయత కాదు, చైతన్యం, విప్లవం కూడా. విప్లవం అంటే మార్పు. కాబట్టి 84లో అంటే నేను జనరల్ సర్జన్ డాక్టర్ని బేసిక్గా, ఇటు ప్రొఫెషన్ నుంచి పొలిటీషియన్గా మారా. ట్యూబర్క్లోసిస్ అంటే లంగ్ ఎక్స్రే తీస్తే ఆ రోజుల్లో ఎక్స్రేనే అడ్వాన్స్ టెక్నాలజీ. అప్పటికే స్కాన్ అప్పుడప్పుడే వస్తూ ఉంది. ఇంకా సిటీ స్కాన్స్, ఇవి ఎంఆర్ఐలు ఇంకా అప్పటికి ఇంకా రాలా ఇండియాకి. ఒక నిమ్స్ మాత్రమే ఉండే. కాకర్ల సుబ్బారావు గారు రేడియాలజిస్ట్గా ఉండే, మొదటి రేడియాలజిస్ట్ ఫ్రమ్ మన తెలుగు స్టేట్స్. అమెరికాలో ఉంటే ఎన్టీ రామారావు గారు వారిని పట్టుకొచ్చారు. అయితే ట్యూబర్క్లోసిస్ సేమ్ కన్సల్టేషన్ లాగానే ఒక మాస్ లాగా కనబడుతుంది, క్యాన్సర్ లాగే కనబడుతుంది. దాంట్లో వాటర్, లంగ్స్లో వాటర్ చేరుతుంది, దీంట్లో వాటర్ చేరుతుంది. సో అప్పుడు ఏంటంటే క్లినికల్ డయాగ్నోసిసే తప్ప ఇన్వెస్టిగేషన్ రేడియాలజీ అంటే అంత అడ్వాన్స్ లేదు కాబట్టి కొంత డిలే అయిపోయి ఉంటుంది. అమెరికా లాంటి కంట్రీలో కూడా శ్రీదేవి గారి, ఫిల్మ్ యాక్టర్ శ్రీదేవి గారి తల్లి ఇటుపక్క అది మన ట్యూమర్ ఉంటే ఇంకో సైడ్ ఆపరేషన్ చేశారు. సో అడ్వాన్స్ టెక్నాలజీ ఉండి అక్కడ మిస్టేక్ అయింది, ఇక్కడ టెక్నాలజీ లేక మిస్టేక్ అయింది. వాస్తవంగా రమేష్ బాబు గారు చూస్తే కృష్ణరాజు చెప్పిన తర్వాత చూస్తే కృష్ణరాజు గారు కనబడుతూ ఉన్నారు. పొట్ట కూడా అట్నే ఉంది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. మీరు మంచి మా మెడికల్ అంటే ఆంకాలజీ ఒకప్పుడు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఒక్కటి సరిపోయేది. ఈరోజు విత్ ఇన్ ది హైదరాబాద్లో మోర్ దెన్ 50 హాస్పిటల్స్ ఆంకాలజీ యూనిట్స్ పెట్టాయి, అయినా సరిపోవట్లే. అంటే ఎయిర్ పొల్యూషన్ పెరిగింది, మనం తినే తిండిలో కల్తీ, ఇవన్నీ స్ట్రెస్ అండ్ జెనెటికల్ మ్యూటేషన్స్, ఇట్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. మా మెడికల్ ఆంకాలజీ డాక్టర్ గారు వెళ్ళిపోయినట్టున్నారు, తీసుకుని వెళ్ళిపోయారు విజయవాడ. సో ఏదేమైనా కానీ ఆంకాలజీ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి, కార్డియాక్ పేషెంట్లు పెరుగుతూ ఉన్నారు. యంగ్ 25 ఇయర్స్లోనే కార్డియాక్ ఎంఐ వస్తూ ఉన్నాయి, యంగ్ ఏజ్లో ల్యూకేమియాస్ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ కొంచెం వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఛాన్స్ దొరికిన దగ్గర మీరు అది కూడా యాడ్ చేయండి. ఎక్కడ రోల్స్ ముఖేష్ ఒకటి సరిపోదు, ముఖేష్ యాడ్ ఒకటి ఉంటుంది, సునీత ముఖేష్. మంచి కుటుంబం, గాజులు అమ్ముకున్న మంచి కుటుంబం లాస్ అయిందని. సో ఒక యాడ్ ఇంటర్వెల్లో ఇచ్చే యాడ్ సరిపోదు. ప్రతి మూవీలో ఫైట్స్తో పాటు కొన్ని ఇట్లాంటి సందేశాన్ని ఇచ్చే కార్యక్రమాలు కూడా మా స్టోరీ రైటర్స్ రాయాలి, ప్రదీప్ గారు లాంటి వాళ్ళు. ఓకే ప్రసాద్ గారు, ఓకే థ్యాంక్ యూ. సపోర్ట్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. సపోర్ట్ ఎంత కొడితే అంత క్యాన్సర్ తగ్గుతుంది. మా గజల్ శ్రీనివాస్ గారు చెప్పాల్సింది నేను చెప్పాల్సి వస్తుంది. వారు మామూలుగా వాళ్ళు ప్రోగ్రామ్స్లో ప్రతి పాటకు క్లాప్స్, వారికి ఎంకరేజ్మెంట్ మా నర్సన్న. ఓకే థ్యాంక్ యూ. రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో త్వరలో వైజాగ్లో అవార్డ్స్ నైట్ చేయబోతున్నాం. అన్ని రకాల రంగాల్లో ఉన్న వాళ్ళకి వారు కూడా అవార్డ్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. త్వరలో విశాఖపట్నంలో అందరం కలవబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. మే ఐ రిక్వెస్ట్ వారిని మనం అభినందిద్దాం. తప్పనిసరిగా మీరు అందరూ వస్తే, మీకు ఇంకోటి వస్తే మీకున్న లక్ ఏంటో చెప్పనా, త్వరలో వారు అవార్డ్స్ నైట్ చేస్తున్నారు దుబాయ్లో. మీ అందరికి అవకాశాలు రావచ్చేమో. ప్లీజ్ రండి, ప్లీజ్, మోస్ట్ వెల్కమ్. సార్ 1 minute సార్. All the heroines were coming. సార్ ఆల్ హీరోయిన్స్ दुबई जा रहे हैं बाकी लोग कितने हीरोइन है बनाओ Danny Bose,
స్నేహ షా మిస్ తెలంగాణ సుధా నాయుడు Yeah, Madhu. Anisha, Gani, just met. దీపు నాయుడు దీపు 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 Hi, దీపు I'm Deepu Naidu. Nice meeting you. అందరికీ మీరు సమక్షం సారీ తెలుగు ఆల్ ఆర్ ఫెలిసిటేటెడ్ Glamorous గా ఉంది.